కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన కేటీఆర్ జాతీయ రహదారిని విస్తరించాలని రిక్వెస్ట్ చేసిన బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలపెట్టడమే అన్న ఏపీ మాజీ సీఎం జగన్. చీటింగ్ లో చంద్రబాబు పీహెచ్డీ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు. నేడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన సీఎల్పీ సమావేశం. 2 సభలకు ప్లాన్ చురు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన సీఎం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచే పాలసీకి ఆమోదం. గూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు వయస్సు 45 సంవత్సరాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్స్ ప్రజాసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, బంధువులు నాగేశ్వరరావును హుటాహుటిన ములుగు ఆసుపత్రికి తరలించారు. నాగేశ్వరరావు ఆరోగ్యం విషమించడంతో ఎంజీఎంకు తరలించారు. గురువారం ఉదయం నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ పథకాలు నాగేశ్వరరావు లాంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు అందకపోవడం వల్లే ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్స్, పెన్షన్లను ప్రజలకు ఇస్తానని నమ్మబలికి ఇవ్వకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇంకా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, ఇకపైన పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో ఇవ్వాలని, నాగేశ్వరరావు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్నారు 4 వీలర్ అందరికి వచ్చింది, 4గురికి వచ్చింది. ఫస్ట్ ఏం చెప్పిండు ఆయన? అదే చెప్పమని చెప్పండి మేడం. పేరు చెప్పమని చెప్తాం. ఫస్ట్ ఏం చెప్పిండు ఆయన? పబ్లిక్లో పెట్టండి, పబ్లిక్లో పెట్టి అభ్యంతరాలను తీసుకోండి, సూచనలు తీసుకోండి. అది 374 ఇండ్లు పెట్టింది. 374 ఇండ్లని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం 374 ఇండ్ల లిస్టు పెట్టిండు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పోలీసులు 2.5 కిలోల గంజాయిని గుర్తు తెలియని 2 వ్యక్తుల నుండి స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి తెలంగాణలోని ఖమ్మంకు తరలిస్తున్న 2.5 కిలోల గంజాయిని వరంగల్ ఖమ్మం రహదారిపై రాయపర్తిలో ఎస్ఐ శ్రావణ్ తన సిబ్బందితో పట్టుకున్నట్లు తెలిపారు. వీరిది ఒరిస్సాలోని వ్యవసాయం వృత్తి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని దురాశతో గంజాయిని గ్రామాల్లోకి ప్యాకెట్ల రూపంలో సరఫరా చేస్తూ పట్టుబడినట్లు వివరించారు. రాయపర్తిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను తనిఖీ చేయగా 2.5 కిలోల గంజాయి బ్యాగులు దొరికినట్లు వెల్లడించారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని, వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. గంజాయి ముఠాను పట్టుకున్న ఎస్ఐ శ్రావణ్ తన సిబ్బందిని సిఐ అభినందించారు.
పేరు రాసుకోవాలి. తండేల్ ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితాలను కథాంశంగా తీసుకుని నిర్మించిన తండేల్ సినిమా యథార్థ ఘటనను వక్రీకరించి తండేల్ సినిమా విడుదల చేశారని ఆంధ్రప్రదేశ్ మేకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ అన్నారు. గురువారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్లాట్లను ప్రదర్శించి ఈ చిత్రం మత్స్యకారుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, కనుక ఈ నెల 7న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్రం చూసి మరలా ఏం చేయాలనే ఉద్దేశంతో మరలా మీడియా ముందుకు వస్తామని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల మత్స్యకారుల జీవితాలను కథాంశంగా తీసుకుని ఈ తరహా చిత్రాలు తీయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ సందర్భంగా పలు ప్లకార్లను ప్రదర్శించారు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఆధారంగా రేపు సినిమా థియేటర్లో విడుదల అవబోతున్న తండేల్ సినిమా కథ ఏదైతే ఉందో పూర్తిగా వక్రీకరించి సినిమాని ఒక ప్రేమ కథ కింద నిర్మాణం చేశారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే అది మా మత్స్యకారుల జీవితాల్లో జరిగినటువంటి యథార్థ ఘటనను కమర్షియల్ ఆస్పెక్ట్స్లోని డబ్బు సంపాదన ధ్యేయంగా జరిగినటువంటి చరిత్రను వక్రీకరించి సినిమా తీయడం అనేది మేము తప్పుపడుతున్నాం. ఎందుకంటే ఈ 22 మంది మత్స్యకారులు విడుదల వెనక అనేక మంది మత్స్యకార నాయకులు ప్రాణాలు తెగించి కూడా కష్టపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సినిమాలో ఎవరైతే పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యారో వాళ్ళని హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ సినిమా తీశారు. వాళ్ళు విడుదల కోసం కృషి చేసినటువంటి వాళ్ళని పూర్తిగా విస్మరించారు. నిన్న మొన్న ప్రివ్యూ షోలు కూడా వేయటము, ఇంటర్వ్యూస్, డిబేట్స్ అవి కూడా చూడడం జరిగింది. ఎవరైతే పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన మత్స్యకారుడు కావచ్చు, వాళ్ళ వైఫ్ కావచ్చు, వీళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళని విడుదల కోసం కృషి చేసిన వాళ్ళ కోసం ఎవరి కోసం కూడా పేర్లు కూడా ప్రస్తావన చేయట్లేదు. అది చిత్ర యూనిట్ ఏమైనా మీరు పేర్లు చెప్పొద్దు అనేసి వాళ్ళకి ఏమైనా ఆదేశాలు ఇచ్చిందో తెలియదు, కానీ అది మాత్రం ఖండిస్తున్నాము. ఎందుకంటే దీనికోసం ప్రాణాలు తెగించి కష్టపడి నెలల పాటు ఢిల్లీలో ఉండి వీళ్ళని ఏ విధంగా రిలీజ్ చేయించాలంటే మనం ఇంకొక ఇష్యూని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి బంగ్లాదేశ్ ఇష్యూని అడాప్ట్ చేసుకొని అక్కడ మత్స్యకారుల కోసం ఫైట్ చేసి దాంతో సైమిల్టేనియస్గా కొంతమంది పనిచేశారు కదా, వాళ్ళ పేర్లు చెప్పాలని చెప్పి వాళ్ళకి కూడా ఎక్కడ బాధ్యత ఉన్నట్లుగా మాకు అనిపించలేదు. ఎట్లాగైతే ఎవరికైనా కష్టం వస్తే ఎవడైనా ఆదుకుంటాడా? ఇదేం చిన్న విషయమా? ఇక్కడ విశాఖపట్నంలోని సెంట్రల్ జైలుకి వెళ్తేనే ఎవరు చూడడానికి వెళ్ళరు. అటువంటిది ఎక్కడ పాకిస్తాన్ జైల్లో విడుదల చేయించడానికి అక్కడి వరకు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేసి వీసా కోసం కూడా అప్లై చేసినటువంటి మాలాంటి వాళ్ళని విస్మరించడం అనేది చాలా బాధాకరము. దీన్ని సినిమాలో చూపించకుండానే మరి ఓన్లీ లవ్, ఎంటర్టైన్మెంట్, ఫైనాన్షియల్ హాస్పిటల్ సినిమా తీయడం అనేది ఇంకొక తప్పుడు యాంగిల్. సో దీన్ని వ్యతిరేకిస్తున్నాం. రేపు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి రిలీజ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో దీని మీద ఏం చేయాలి, అట్లా ముందుకెళ్ళాలని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మా దగ్గర పూర్తిగా నేను ఏదైతే మాట్లాడానో వాళ్ళు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు విడుదలైనంత వరకు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నిరాధారంగా మాట్లాడలేదు, ఆధారాలను కూడా విడుదల చేయడం జరుగుతుంది. యూజీసీ నూతన మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు నివేదించినట్లు మాజీ మంత్రి బారాసా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలోని మీడియాతో మాట్లాడారు. తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు కేంద్ర మంత్రిని కలిసినట్లు చెప్పారు. రాష్ట్ర వర్సిటీల్లో సెర్చ్ కమిటీల బాధ్యతను గవర్నర్కు అప్పగించేలా నిబంధనలు రూపొందించారన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. నూతన నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. గవర్నర్ల ద్వారా వర్సిటీలకు కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలంటున్నారు. యూజీసీ నిబంధనల అభ్యంతరాలపై 6 పేజీలలో నివేదిక ఇచ్చాం. సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని విన్నవించాం. మరోవైపు NH 365B రహదారిని పొడిగించాలని కేంద్ర మంత్రిని నితిన్ గడ్కరీని కోరామని కేటీఆర్ తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇట్లా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ లాగా, HCU లాగా
అట్లా భారతదేశంలో చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అట్లాగే స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అట్లాగే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, మన హైదరాబాద్లో ఐఎస్బి కావచ్చు, IIIT కావచ్చు, ఇట్లా కొన్ని నిష్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. మేము భారత ప్రభుత్వానికి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాం, అందరం కూడా కలిసి, కేంద్ర HRD మినిస్టర్ గారు. వారికి ఏం విజ్ఞప్తి చేశామంటే, ఈ UGC మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు, అందులో మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే, భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా, స్టేట్ యూనివర్సిటీస్లో కూడా సెర్చ్ కమిటీలకు, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్కి వ్యతిరేకం, అటానమీకి, ఇన్స్టిట్యూషనల్ అటానమీకి కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి వారికి చాలా వివరంగా, దాదాపు అర్ధగంట సేపు వారితో మీటింగ్ జరిగింది. చాలా వివరంగా మేము వినోద్ కుమార్ గారు, సబితా గారి నేతృత్వంలో మా పార్టీ ఆఫీస్లో చాలామంది అకాడమిషియన్స్తో, చాలామంది విద్యార్థి సంఘాల నాయకులతో ఏదైతే సమావేశం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా సావధానంగా వారికి వివరించి చెప్పాం. అట్లాగే వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు. మేము కూడా ఏకీభవించాం. ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి, ఖచ్చితంగా అకాడమిషియన్సే ఉండాలి. అట్లా ఉంటేనే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది, దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వారికి కూడా చెప్పినాం. కానీ ఈ విషయంలో కేంద్రం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం గవర్నర్ల ద్వారా మంచిది కాదు, సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఇది వ్యతిరేకం, దిస్ ఇస్ అగేన్స్ట్ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పి కూడా వారికి గట్టిగా ఖండితంగా చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో కాదు, దేశం మొత్తంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా దళిత, గిరిజన, బలహీన వర్గాల BC స్టూడెంట్స్, స్కాలర్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కావచ్చు, PhD స్కాలర్స్ కావచ్చు, ఇంకా మిగతా పిల్లలు కావచ్చు, ఇవాళ పెడుతున్న ఒక నిబంధన వల్ల వారికి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మేము వివరించి చెప్పాం. ఒక క్లాజ్ తీసుకొస్తా ఉన్నారు, నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్, NSF అని ఒకటి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఈ విచక్షణాధికారం మరి మనం ఆ విశ్వవిద్యాలయానికి వదిలేసినట్టయితే వారి ఇష్టానుసారంగా అవసరమైతే అప్పుడప్పుడు అబ్యూస్ చేసి, వాళ్ళ ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే NSF కింద తోసేసి అక్కడ అర్హత కలిగి ఉండి కూడా రాజకీయాల వల్ల కానీ, ఇతరత్ర కారణాల వల్ల కానీ, ఏదైనా ఇతర విషయాల వల్ల కానీ సూటబుల్ SC, ST, OBC క్యాండిడేట్లకు అన్యాయం జరిగి ఇతర కమ్యూనిటీస్లో ఉండే వారిని పికప్ చేసే ఒక వెసులుబాటు దీనివల్ల కలుగుతుంది. ఇది చాలా అన్యాయం, ఇది మంచిది ఎంతమాత్రం కాదు. కాన్స్టిట్యూషనల్ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు రిజర్వేషన్. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రకమైన ఒక నో సూటబుల్ క్యాండిడేట్ అనే ఒక నిబంధన తీసుకొచ్చి SC, ST, OBC అర్హత కలిగిన విద్యార్థులకు అన్యాయం జరిగితే ఇది మంచిది కానే కాదని చెప్పి కూడా వారికి వివరంగా చెప్పాం. దాంతోపాటు మీరు ఈ కొత్త నిబంధనల ప్రకారం రిక్రూట్మెంట్లో, ప్రమోషన్లో మీరు ఎక్కువగా మెట్రిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, కాకుండా రీసెర్చ్ ఎక్సలెన్స్, అదేవిధంగా అకాడమిక్గా కూడా కొంతమంది అకాడమిషియన్స్ చాలామంది రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారు. వారు మీరు అనుకున్న మెట్రిక్స్కి సూటబుల్ కాకపోవచ్చు. ఇచ్చిన తర్వాత వారు కూడా చాలాసేపు చర్చించారు. ఇతర విషయాల వల్ల కానీ సూటబుల్ SC, ST, OBC క్యాండిడేట్లకు అన్యాయం జరిగి ఇతర కమ్యూనిటీస్లో ఉండే వారిని పికప్ చేసే ఒక వెసులుబాటు దీనివల్ల కలుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్న నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం, మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము. కలిసి దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలోఅప్ చేస్తాము. ఈ 3 కార్యక్రమాలు ఇవాళ వీటి కోసమే వచ్చాం. తర్వాత సాయంకాలం తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. మీడియాలో చూశాను నేను 3 రోజులు ఇక్కడే ఉంటున్నానని, నాకే తెలియదు. సాయంత్రం ఫ్లైట్ బుక్ అయి ఉంది కాబట్టి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ.
నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు 4 టీఎంసీల నీరు వచ్చేందుకు అంగీకరించిన కర్ణాటక ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు సఫలం. ఈ రోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపున బెంగళూరుకు వెళ్లిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, కర్ణికారెడ్డి, వాకాటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లు బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, సీఎం డీకే శివకుమార్లను కలిసి నారాయణపూర్ జలాశయం నుంచి 5 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా 4 టీఎంసీల నీటినివ్వడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది తెలంగాణ ప్రతినిధులు తెలిపారు. నీటిని విడుదల చేసేందుకు అంగీకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ಆಪರೇಷನ್ ಏನು ಗೊತ್ತಾಗಲ್ಲ ಬಟ್ ಮೆಡಿಸಿನ್ ಕಳಿಸ್ಬಿಡ್ತಾರೆ 24 ಅವರ್ಸ್ ನಡೆಸಿಬಿಡ್ತಾರೆ ಸರ್. ಆಮೇಲೆ ಫಿಸಿಯೋಥೆರಪಿ ಇದೆ ಪ್ರಾಬ್ಲಮ್. ಏನು ಆರ್ಟಿಫಿಷಿಯಲ್ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಬಂದು ಏನೆಲ್ಲ కులగణన సర్వేలో పాల్గొనిన వారిలో ఇప్పుడు ఆసక్తి ఉన్నవారు ముందుకొచ్చి సమాచారం ఇస్తే తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించే ప్రక్రియ సర్వే సమాచారం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కులగణన సర్వే మొదలు పెట్టడానికి సుదీర్ఘ కసరత్తు చేశాం. ఈ సర్వే రాష్ట్ర ప్రజల స్థితిగతులపై ఎక్స్రే లాంటిది. కులగణనతో దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. దేశంలోని తొలిసారి కులగణన సర్వే మేం పూర్తి చేశాం. సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సామాజిక ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు అమలు సర్వే సమాచారం వాడతాం. కులగణన సహకారం, ప్రజల సహకారం మెండుగా వచ్చింది కాబట్టి చేయగలిగాం. కాబట్టి ఇది చేసినటువంటి సందర్భంలో మీ అందరూ కూడా కలిసి ఒకసారి ధన్యవాదాలు చెప్పాలని, ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలని, అట్లాగే జరిగినటువంటి పూర్తి ప్రక్రియ చాలా ట్రాన్స్పరెంట్గా చేశాం. ఈ ప్రక్రియ సంబంధించి కూడా కొద్ది రోజుల్లో మీడియా మిత్రులందరూ కూడా ఒక డీటెయిల్డ్ అందరూ పిలిచి ఓ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. నిన్న సభలో పెట్టినటువంటి 2 కార్యక్రమాలు కూడా కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు, ఆ సమస్యలకి పరిష్కార మార్గాలను చూపించేటువంటి ప్రక్రియ జరిగినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యులుగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మీరందరూ సహకరించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకి దీనిలో పాల్గొన్నటువంటి వాళ్ళు మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యామంత్రుల సమ్మేళనాన్ని ఏపీలో ఏర్పాటు చేసే అవకాశం కల్పించాల్సిందిగా కోరారు. విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏపీ ప్రభుత్వం చేయనున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వండి. విద్యారంగంలో కీలక సంస్కరణలపై చర్చించడానికి ఈ కాన్క్లేవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం, కేటాయించే వనరులను తక్కువగా ఉపయోగించడం వల్ల ఏపీలో విద్యా వ్యవస్థ కుంటుపడింది. దీనివల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా కీలక రంగాల్లో పెద్ద ఎత్తున బకాయిలున్నాయి. కేజీబీవీలు, నైపుణ్య విద్య, ఐసీటీ ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి ఏపీకి నిధుల కేటాయింపులు పెంచండి.
సూర్యాపేట జిల్లా పెంపహాడ్ మండల పొట్లపాడు గ్రామంలో కల్తీ వారి విత్తనాల వల్ల పొట్టకు రావాల్సిన టైం కంటే ముందే రావడంతో కల్తీ విత్తనాలను కొని మోసపోయామని ఆ గ్రామ రైతులు కమిషన్ దృష్టికి తీసుకురావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు అందరూ కలిసి ఆ రైతుల యొక్క గ్రామానికి వచ్చి రైతు యొక్క పొలాన్ని సందర్శించడం జరిగింది. దీనిపై వ్యవసాయ కమిషన్ చైర్మన్ స్పందిస్తూ కల్తీ విత్తనాలు కంపెనీల మీద రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తాం మరియు రైతులకి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. డిక్లరేషన్ కు విరుద్ధంగా అసెంబ్లీలో తీర్మానానికి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారా అంటూ కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు నిలదీశారు. తెలంగాణ భవన్లో ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్ కు విలువ లేకపోతే రేవంత్ రెడ్డి దాన్ని తగలబెట్టి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకన అంటూ డిమాండ్ చేశారు. బీసీ గణన సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప మరొకరు దొరకలేదా అంటూ ప్రశ్నించారు. బీసీల్లో సమర్థులు లేరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట చెప్పిన దాన్ని అసెంబ్లీ చర్చించింది తప్ప కొత్తగా చేసిన కార్యాచరణ ఏంటని నిలదీశారు. రాహుల్ గాంధీ బెయిల్ మీద లేడా? నీ సోనియా గాంధీ బెయిల్ మీద లేదా? ఒక ఆరోపణ విషయంలో కవితమ్మ జైల్లో ఉన్నది, బెయిల్ మీద ఉన్నది. కానీ నువ్వు అడ్డంగా దొరికిన వ్యక్తి, జైల్లో ఉండవచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు ఇస్తూ క్రిమినల్ కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కింద పనిచేయడానికి మీకు సిగ్గు లేకుండా ఎదుటి వాళ్ళని కామెంట్ చేస్తే ఎట్లా ఉంటుందయ్యా? కవితమ్మ బెయిల్ మీద ఉంది, ఎట్లా మాట్లాడుద్ది అంటే మరి రేవంత్ రెడ్డి దేని మీద ఉన్నాడు? ఆయన సర్కస్లో తాడు మీద నడతా ఉండా? ఆయన బెయిల్ మీదనే ఉన్నాడు కదా. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి పథకాలు ఇవ్వకపోవడం వల్లే నాగయ్య చనిపోయాడని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని పంచాయతీ ఎన్నికల్లోని లబ్ధి పొందాలనే యావతో ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా జాబితా విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణలో దరఖాస్తుల పేరిట దగా చేయటం తప్ప ఏడాది పాలనలో మీరు చేసింది ఏమి ఉంది అని ప్రశ్నించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా లబ్ధిదారుల జాబితాల్లోని తన పేరు లేదని గ్రామ సభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందినటువంటి కుమ్మరి నాగయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అది 374 ఇల్లు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం 374 ఇళ్ళ లిస్టు పెట్టిండు. ఈ రోజు జూబ్లీహిల్స్ నివాసంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్.
తెలంగాణ కోసం త్వరలో చేపట్టబోతున్న 2K రన్ కార్యక్రమం ప్రచార పోస్టర్ను బుధవారం తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్ సెక్రటరియట్లోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సామాజిక బాధ్యతగా సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు ప్రయత్నించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టు సంఘాలు ఇందుకోసం కృషి చేయాలని కోరారు. ఈ 2K రన్లోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలోని TSJU రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఎంతగానో విజ్ఞప్తి చేశానని, చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేని చెప్పినట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని చెప్పినట్టు గుర్తు చేశారు. గురువారం ఉదయం జగన్ మీడియా ముందుకొచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో 1 సంవత్సరం జరిగిన ఒడిదుడుకులను తీసుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లోనే ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు. అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కార్ అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని విమర్శించారు. ఈ 9 నెలల కాలానికి బడ్జెటరీ అకౌంట్ అప్పులే 80,000 కోట్లని జగన్ వివరించారు. అమరావతి పేరుతో 52,000 కోట్లు, మార్క్ఫెడ్ సివిల్ సప్లై ద్వారా 8,000 కోట్లు, ఏపీఎండీసీ ద్వారా 5,000 కోట్లు, మొత్తంగా 1.45 లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. మరి ఇన్ని అప్పులు చేసిన ప్రభుత్వం ఎన్ని బట్టలు నొక్కిందని, ఎంతమంది పేదలకు డబ్బు పంచిందని, ఎంతమంది పేదలకు డబ్బు పంచిందని జగన్ నిలదీశారు. తమ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం, రైతు భరోసా, వసతి దీవెన తదితర పథకాలకు కూటమి సర్కార్ మంగళం పాడిందని జగన్ ఆరోపించారు. ఆ పథకాలను నిలిపివేసిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను ఎలా మోసం చేసిందో చూశామని, కొత్తగా ఉద్యోగాలు కల్పించలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.6 లక్షల మంది వాలంటీర్లతో పాటు బెవరేజెస్ లోని 18,000 మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. 1వ తారీఖున జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు. ఆర్థిక విధ్వంసం అంటే ఇదేనని జగన్ చెప్పారు. చంద్రబాబు చెప్పిన అబద్దాలను, చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తామని జగన్ తెలిపారు. అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి? మీరే డిక్లేర్ చేసేసుకోండి, రాదు మున్సిపల్ చైర్మన్ మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి, అయిపోయింది కదా, సులభం కదా. ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది. 2 చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది. చేశాడు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు వాళ్ళు కనపడితే మీకు 50 ఏళ్ళు నిండాయి కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే, కండువా వేసుకుని రైతు కనిపిస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000. ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు. ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఒకసారి GST పెరిగిన తర్వాత GST పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇది